పరమగీతముల యొక్క గ్రంథం, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం అండి. 2వ వాక్యములో మొదటి 3 లైన్లు లేక 3వ లైను ఎన్ని వారాలు లేక ఒక లైను నీవు నాకు ఉపదేశము చెప్పుదువు అనగలిగే మాట ఎన్ని వారాలు ధ్యానం చేశాం చెప్పండి? 3 వారాలు ధ్యానం చేశాం. ఉపదేశము అనగలిగే మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొంత మట్టుకు ఉపదేశము అంటే ఎంత గొప్పదో, ఉపదేశము యొక్క విలువేదో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గోచరింపచేశారు గత 3 వారాల్లో. దానికంటే మొట్టమొదలైన ఒక వారం ధ్యానం చేశాం. మొట్టమొదలైన ఒక వారం ధ్యానం చేశాం. ఈవేళ 4వ లైనును చూద్దామండి. 4వ లైను 5వ లైను చూద్దాం. 4వ లైను 5వ లైను చదవండి. సంభార సమ్మిళత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమామయుడైన మా రాజా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యము యొక్క అర్థము చాలా లోతైన భాగము, గూఢార్థముతో కూడింది. అయ్యా, మీరు మీ దాసునితో మీ ఆత్మను నింపి మీరు ఉపయోగించుకుంటేనే తప్ప నా జ్ఞానం ఇక్కడ దేనికి ఉపయోగం రాకూడదు. నా జ్ఞానము ఇక్కడ ప్రయోగింపబడకూడదు. నా జ్ఞానానికి తావుగల చోటు కాదిది. నా సొంత మాటకు స్థలము కాదిది. గనుక పరిశుద్ధాత్మదేవ, కొన్ని నిమిషాలు నీ దాసుని వాడుకొని మీరు అభిషేకించుకోమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమాభివందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. లోకము చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. భయంకరమైన స్థితిలో ఉంది. ఒక రోజుకు ఇంచుమించు మొన్న ఒక రోజు కంట 2 లక్షలు వచ్చాయంట కేసులు. ఎన్నండి? 2 లక్షలు. ఒక రోజుకు ఎన్నో వందల మంది చనిపోతున్నారు, మనము చూస్తున్నాం. ఒక రోజుకు ఎన్నో వందల మంది వేల మీద చనిపోతూ ఉండగా పాతిపెట్టుటకైనా స్థలము లేదు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము కూడాను ఫరో నుంచి మోషే గారు విడిపించుకొని వెళుతూ ఉంటే మార్గ మధ్యములో ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారు? దేవునిపై తిరగబడ్డారు. దైవజనుని సనుక్కున్నారు. దైవజనునిపై పంతం కట్టారు. దైవజనుని రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నాలు చేశారు. అలాంటప్పుడు వారి పాపము పండి అరణ్యములో పండు ఆకుల్లాగా రాలిపోయారు. వారిని ఎవరు పూడ్చిపెట్టారు? లేదు. వారిని ఎవరు కూడా దహన సంస్కార కార్యక్రమాలు కూడా జరిగించడానికి ఎవరికి అవకాశం లేదు. ఎవరికి అవకాశం లేదు. గనుక ఆనాటి సంభవాలు ఈనాడు జరుగుతున్నాయన్నది జ్ఞాపకం చేసుకోండి. ఆనాటి సంభవాలు ఈనాడు జరుగుతున్నాయి. కనుక దేవుని వాక్యముతో స్థిరపడ్డ వ్యక్తి, దేవుని వాక్యానికి ముడి వేసుకున్నటువంటి వ్యక్తి
దేవుని వాక్యానికి సాంకేతము, సహవాసము, అనుసంధానము, అనుబంధము, బంధము కలిగినటువంటి వ్యక్తికి ఇవి ఆశ్చర్యాలేమి కావు, వింతలేమి కావు. ఇవి ముందే నా ప్రభువు చెప్పారు, నా ప్రభు వారి యొక్క మాట నెరవేరుతుంది, దేవుని యొక్క లేఖనములో ఉన్నటువంటి గ్రంథము యొక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి అన్నది వాక్యము తెలుసుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా, ధైర్యంగా ఉంటారు. వాక్యము తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు, వాక్యముతో సంబంధం లేనటువంటి వాళ్ళు, వాక్యాన్ని పాటించలేని వాళ్లకు అదొక రకమైనటువంటి భయమే, ఆశ్చర్యమే, వింతే. గనుక మనవి చేస్తున్నా వైరస్ అనగలిగే ప్రవాహ గుండములో ఎవరెవరు కొట్టుకొని పోతారో ఎవరికి తెలియదు. ఇది ఒక ప్రవాహము లాంటిది. అంత్య దినాలు అపాయకరమైనటువంటి దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు. ఎక్కడో చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, న్యాయము లేదు, నీతి లేదు. అన్నీ కూడా కరువైపోయినటువంటి రోజులు, అన్నిటి కూడా కరువైపోయినటువంటి రోజులు. నీతి న్యాయం అనగలిగేది కరువైపోయినప్పుడు అన్యాయము, అక్రమం విజృంభించాలి కదా. మరి అది దాని పని అది చేస్తుంది, దాని పని అది చేస్తుంది అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇక ముందు కూడాను కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలము తర్వాత భూమి నుండి ఫలము పండని రోజులు వచ్చాయి, భూమి నిస్సారమైపోగలిగే రోజులు వచ్చాయి. ఇదంతా కూడాను లేఖనము యొక్క నెరవేర్పే. లేఖనములో నుంచి లేనటువంటిది, ఆయన ముందుగా చెప్పనటువంటిదంటూ ఏది జరగట్లేదు. ఒకవేళ ఆయన చెప్పింది మనకు తెలియకపోవచ్చునేమో, అది మనకు కొత్తదిగా కనిపించవచ్చునేమో, కానీ దేవుని వాక్యము చెప్పినటువంటివి తూచా తప్పకుండా జరుగుతున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే మనకేమర్థం కావాలి? ఆయన రాకడ చాలా సమీపములో ఉంది, బహు దగ్గరలో ఉంది అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయానుసారంగా ఎదగాలి, సిద్ధపాటు కలగాలన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ చదవండి ఆ మాటలు. సంభార సమ్మిళత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును అంటున్నారు. ఇక్కడ ఎవరండి ఈ మాటలు చెప్తూ ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? సంఘము, సిద్ధపాటు కలిగినటువంటి సంఘము, సిద్ధపడి ఉన్నటువంటి విశ్వాసి యేసు ప్రభుల వారితో ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా, మా దేశానికి ఉపదేశకునిగా, బోధకుడిగా మీరు వచ్చినట్లయితే మీ బోధయిని అనేకుల జీవితాలు మారతాయి, బాగుపడతాయి. గనుక మా దేశానికి రండి, నేను మీకు మార్గదర్శిగా ఉంటాను అంటూ బ్రతిమలాడుకున్నారు. రెండవది, మా దేశానికి, మా ప్రాంతానికి, మా ఊరుకు వచ్చిన తర్వాత మీకు నేను ఏమిస్తాను? సంభార సమ్మిళత ద్రాక్షారసమును దానిమ్మ ఫల రసమును నీకు ఇస్తానయ్యా అంటున్నారు. అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఈ యొక్క వేసవి కాలంలో చాలామంది, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఏమిస్తాం?
చెప్పండి, చల్లటి మంచినీళ్ళు అంటున్నారు, మజ్జిగ అంటున్నాం, ఇంకా మంచి జ్యూసులు, ఫ్రూట్స్, మంచి 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 చల్లటి పదార్థాలు మనం ఇస్తాం. అలాగే ఇక్కడ యేసు ప్రభుల వారికి ఈ తల్లి చెప్తుంది సంభార సమ్మిళిత ద్రాక్షారసమును, నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అంటున్నారు. మొట్టమొదటిగా చూద్దాం, సంభార సమ్మిళితం అంటే ఏంటి? సంభార సమ్మిళితం అంటే ఏంటి అంటే ఇది పరిమళ ద్రవ్యముల యొక్క కలయిక అని అర్థం చేసుకోవాలి. పరిమళ ద్రవ్యముల యొక్క కలయిక. ఒక పరిమళ ద్రవ్యము అనగా ఒక సెంటు తయారు కావాలంటే అందులో అనేక ద్రవ్యాలు కలవాలి, అనేక దినుసులు మిళితము కావాలి, అనేకమైనటువంటి రసములు అందులో పడాలి. అప్పుడే అది సువాసనగాను విరాజిల్లుతుంది, కొన్ని సంవత్సరాల తరబడి నిలువగా ఉంటుంది, అంత మంచి సువాసన ఇస్తుంది. దీనినే మరొక రకంగా మీకు చెప్పాలంటే చదవండి, ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 30వ అధ్యాయం అండి, 25వ వాక్యం అండి, 25వ వాక్యము. వాటిని ప్రతిష్టాభిషైల తేకము అనగా సుగంధ ద్రవ్య మేళకును పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలము అగును. ఇక్కడ సంభార సమ్మిళితము అంటే అనేక ద్రవ్యముల యొక్క కలయిక, అనేక దినుసుల యొక్క కలయిక అని అర్థం చేసుకోవాలి. దీనినే ఆనాడు అభిషేకాలకు వాడారు ఈ తైలాన్ని. ఈ సంభార సమ్మిళితం నుంచి వచ్చినటువంటి తైలము లేక సెంటును లేక సువాసనతో ఉన్నటువంటి ద్రవమును ఆనాడు రాజులను అభిషేకించడానికి, పట్టాభిషేకము చేయటానికిను ఆ తైలమును ఆ రసమును వాడగలిగారు. దీనినే సంభార సమ్మిళితము అని అంటారు. రెండవది ద్రాక్షారసము. ఏమండి, అంతేనా? ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నీకిత్తును అంటున్నారు. ద్రాక్షారసము, దాడిమ ఫల రసమును దేనికి సూచనగా ఉంది అంటే ఆనందానికి సూచనగా ఉంది, సంతోషానికి సూచనగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక మాట చూపిస్తాను, చదవండి. అదే పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట ఉంది. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము, ద్రాక్షావల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేవో, చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అని చెప్పేసి యేసు ప్రభుల వారితో సంఘము మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటుంది సంఘము? అయ్యా, ద్రాక్షావనాలకు వెళదాము రండి,
దానిమ్మ వనములోకి వెళదాము రండి. అవి చిగురించగలిగే కాలము, పూత పట్టగలిగే కాలము, చిగురుతో శోభిరుతున్నటువంటి కాలము గనుక అవి చిగురించనో లేదో, పూత పట్టనో లేదో చూతము రండి అని ఇక్కడ సంబోధిస్తున్నారు ఈ మాటలు. 8వ అధ్యాయము 2వ వాక్యానికి వచ్చేసరికి ఆ యొక్క ద్రాక్షావనములు పండ్లుగా మారిపోయాయి, ఆ దాడిమ ఫలములు పండ్లుగా మారిపోయాయి. వాటిని కోసుకొని ఇప్పుడు రసముగా చేసుకొని తాగగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చింది. ఈమె తాగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చారు అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈనాడు సంభార సమ్మిళత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసములను నేను నీకిత్తును అంటే ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి పంట. ఇది ఆత్మానుసారమైనటువంటి పంట, సంతోషముతో కూడినటువంటి పంట, ఆనందముతో కూడినటువంటి పంట, అభివృద్ధితో కూడినటువంటి పంట. ఇది కేవలము భూ సంబంధానికి సంబంధించబడింది మాత్రమే కాదు. ఈ పంట మన పితరులు అనేకులు ఆ యొక్క ఐగుప్తు నుంచి వెళుతున్నప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మోసే గారు, మాకు అనేక కూరగాయలు కావాలయ్యా. ఏమడిగారు? కూరగాయలు కావాలి, మాకు అనేకమైనటువంటి వంటకాలకు మాంసం కావాలి, చేపలు కావాలి, భూ సమమైనటువంటి పంటలు మాకు కావాలి అని అడిగితే అవి వారికి ఇచ్చాడు. దేవుని చేత మోషే గారు వారికి ఇప్పించాడు. చదువుతారా? చదవండి ఒక మాట, అది కూడా మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం అండి, 11వ అధ్యాయం అండి, 5వ వాక్యం అండి. ఆ 4వ వాక్యం చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. ఇక అంటున్నారు, చూసారా? ఐగుప్తులోనే మాకు ఎలాగుంది? అన్నీ దొరకగలిగేవి, కానీ ఇప్పుడు మాకేమి లేవు. మాంసం లేదు, చేపలు లేవు, ఇంకేమి లేవు, కూరగాయలు లేవు, ఆ పంట లేదు, ఈ పంట లేదు, ఇవి లేవు, అవి లేవు అని చెప్పేసి మోసే గారిపై సనుక్కోవడం ప్రారంభించారు. మోసే గారు దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుని దగ్గర నుంచి ఏం పంపించాడు? మన్నా. అది కొత్తిమీర గింజల్లాగా ఉంది, ఎంతగానో రుచిగా ఉంటుంది. దేవలోకము నుంచి వచ్చినటువంటి ఆహారము వీరికి ఇంపుగా లేదు. దేవుడు పంపించినటువంటి ఆహారము వీరికి టేస్టుగా లేదు. దేవలోకము నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని వీరు చీపుగా తీసివేశారు, దానిపై చిరాకు పడుతున్నారు. మా కళ్ళ ముందు ఈ కొత్తిమీర లాంటి ఈ మన్నా తప్ప మరేమి మాకు లేదు అని చాలా సనుక్కోగలుగుతున్నారు. నా ప్రియదేవుని బిడ్డారా,
అర్థం చేసుకోవాలి. ఎంతకు వీళ్ళు భూసమైనటువంటి కడుపు నింపుకోగలిగే వాళ్ళే కానీ దైవికంగా యేసయ్య రక్తములో కడగబడి యేసు ప్రభుల వారి విషయంలో ఆత్మీయానుసరణ పంటను పండాలి అని చెప్పేసి ఆలోచన వీరి జీవితంలో లేదు కదా, లేదు. అందుకని మనవి చేస్తున్నాను, ఈ కడవరి రోజుల్లో, ఈ అపాయకరమైన రోజుల్లో, ఈ అంత్య దినాల్లో యేసు ప్రభుల వారు తను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో నుంచి లేక సంఘము నుంచి ఆత్మీయ పంటను కోరుకుంటున్నాడు, ఆత్మీయ ఫలాభివృద్ధిని కోరుకుంటున్నాడు, దైవికమైనటువంటి పంటలను ఆశిస్తున్నాడు, దైవికమైనటువంటి పంటలను ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క తల్లి అంటుంది, ఇదిగో ప్రభువా, మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే మేము మీకేం పెడతాము, ఏ జ్యూసులు ఇస్తాము, సంభార సమ్మిళిత ద్రాక్షారసమును దాడిమ ఫల రసమును నేను మీకు ఇస్తానయ్యా. ఈ ఆత్మీయ పంటలో ఉన్నటువంటి రసాన్ని, సారాన్ని మీకు ముట్ట చెప్తానయ్యా. ఆ రుచి, ఆ యొక్క ముట్ట చెప్పడం చూసి చూసి మీరు ఎంత సంతోషిస్తారో, మీరెంత ఆశిస్తారో, మీరెంత ఆనందంగా ఉంటారో అని యేసు ప్రభుల వారిని తన ఆత్మీయ జీవితము అనగలిగే పంట ద్వారా యేసు ప్రభుల వారిని సంతోషపరచడానికి ప్రయాసపడుతుంది ఈ తల్లి, ప్రయాసపడుతుంది సంఘము. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాల్లో యేసు ప్రభుల వారు ఆత్మీయానుసరణ పంటను ఆశించినప్పుడు మన జీవితంలో యేసు ప్రభుల వారికి సంతోషాన్ని ఇవ్వగలిగే పంట ఉందా? యేసయ్యకు ఆనందమును పరవశమును ఇవ్వగలిగే ఆత్మీయ పంటలు ఉన్నాయా? ఉన్నాయో లేవో ఆలోచించుకోని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈమె దగ్గర ఉన్నాయా లేవా పంటలు? ఏమండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ పంట ఉంది మీ దగ్గర? ద్రాక్ష ఫలరసము ఉంది, దాడిమ ఫలరసము ఉంది. అంటే అలాంటి ఆనందముతో ఆనందాన్ని, పరవశాన్ని దొరికే పంట యేసు ప్రభుల వారి దృష్టిలో పండించిందిమే. ఈనాడు నీవు నేను యేసు ప్రభుల వారికి ఆత్మీయానుసరణ పంట అంటే ఏంటో ఒకసారి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చదవండి మీట. మొట్టమొదటిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 5వ వాక్యం అండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అండి, 5వ వాక్యం అండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ ఏ పంట పండాలని ఆశపడుతున్నాడు తెలుసా? యేసు ప్రభుల వారు మనలను పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట పండాలంట. హల్లెలూయా. ఏ పంట అండి? పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట. పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట, పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట మనము పండడం ద్వారా అది ఎవరికి సంతోషం వస్తుంది చెప్పండి? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు సంతోషం, మనల్ని కన్నటువంటి కన్న తండ్రికి సంతోషం, మన ఆత్మీయ నాథునికి సంతోషం, మన యొక్క సృష్టికర్తకు ఆనందమును సంతోషమును ఇవ్వగలిగే పంట ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మ అనగలిగే పంట, పరిశుద్ధాత్మతో నింపబడము అనగలిగే పంట.
పరిశుద్ధాత్మ ఎవరిలో ఉందో, పరిశుద్ధాత్మ పంట అనగలిగేది ఎవరు పండుతున్నారో, ఆ పంట పండిస్తున్నారో వారిలో ఉండగలిగే అనుభవం ఏంటంటే మొట్టమొదటిగా వారి జీవితము క్రొత్తదవుతుంది. హల్లెలూయా. వారి జీవితము క్రొత్తదిగా మారుద్ది, అంటే నూతన జన్మగా మారుతుంది. ఏ పంట పండుతున్నప్పుడు? పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట పండుతూ ఉన్నప్పుడు ఆ పంట ఎవరిలో ఉందో, ఎవరు పండిస్తున్నారో ఆ పంట యేసు ప్రభుల వారి మహిమార్థమై, ఆయన సంతోషం నిమిత్తమై, అలాంటి వారు మొట్టమొదటిగా జీవితంలో క్రొత్త స్వభావము బయటపడుతుంది, క్రొత్త జీవితము బయటపడుతుంది, క్రొత్త పుట్టుక అనగలిగేది ప్రారంభమవుతుంది. అందును బట్టి మనవి చేస్తున్నాను, పరిశుద్ధాత్మ అనగలిగే దేవుడు మానవుణ్ణి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా క్రొత్త మనిషిగా తయారు చేస్తాడు. అంటే నూతన వ్యక్తి అంటే ఆత్మీయానుసారంగా స్వభావము క్రొత్తగా మారుద్ది. హల్లెలూయా. క్రొత్త స్వభావం అనగలుగుతుంది. చూసారా? నా బుద్ధి ఉంది చూసారా? నా మాట తీరు ఉంది చూసారా? నా ఆలోచనలు ఉన్నాయి చూసారా? నా చేతలు ఉన్నాయి చూసారా? నా క్రియలు ఉన్నాయి చూసారా? నా ఆలోచనలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడాను దేవుని వాక్యానికి అనుగుణ్యంగా మారతాయి. హల్లెలూయా. దేవుని వాక్యానికి అనుగుణ్యంగా మారతాయి. దేవుని వాక్యానికి అనుగుణ్యంగా మారడమే కాకుండా దైవ చిత్తాన్ని జరిగించడమే ప్రయాసపడతాయి. దైవ చిత్తానుసారంగా చేయడమే ప్రయాసపడతాయి. దైవ చిత్తానికి విరుద్ధంగా చేయడానికి ఏమాత్రం ప్రయాస పడవు, పూనుకోవు, ముందుకు వెళ్ళవు. దానినే క్రొత్త స్వభావము అంటారు. దానినే క్రొత్త మనస్తత్వము అంటారు. దానినే మారడము అంటారు. దానినే నూతన జన్మ అంటారు. ఇది కేవలము ఎవరి ద్వారా మాత్రము సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ అనగలిగే పంట ఎవరిలో పండుతూ ఉందో వారి జీవితము ఈ రకంగా తయారవుతుంది. ఈ రీతిగా క్రమంలోనికి వస్తుంది. ఈ రీతిగా క్రమబద్ధకంగా కాగలుగుతుంది. ఎలా అంటే అలాగా నా ఇష్టం వచ్చేట్టుగా నేను చేయటానికి సాధ్యపడనే పడదు. చేయటానికి భయము. ఎవరి భయము? దేవుని భయము. కనుక మనవి చేస్తున్నాను, ఒక ప్రవక్త గారు లెక్క లేకుండా, అయ్యా నువ్వు నినివే వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడండి. నినివే కాస్త కష్టతరమైనటువంటి పట్టణము. తర్షీషు బాగా డబ్బున్నటువంటి పట్టణము, బాగా వ్యాపారము జరుగుతున్నటువంటి పట్టణము. అక్కడికి వెళ్తే బాగా నాకు లాభం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశముతో దేవుడు ఈ యొక్క భక్తునికి ఏం చెప్పాడంటే, అయ్యా అక్కడికి వెళ్ళి నేను చెప్తాను నువ్వు ఏం చేయాలో, అక్కడ నువ్వు పరిచర్య ప్రారంభించాలి, అక్కడ వెళ్ళు. ఎంతమంది పాడైపోతున్నారు అక్కడ, ఎంతమంది జీవితాలు మార్చుకోకుండా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా జీవితాలు పతనమైపోతున్నాయి, నరకానికి వెళుతున్నారయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళమంటే సరే ప్రభు అని చెప్పేసి అక్కడికి వచ్చేసరికి, ఓడ దగ్గరికి వచ్చేసరికి మనసు మారిపోయింది. అయ్యగారిది ఏమైపోయింది? మనసు మారింది. ఇప్పుడు ఈ బిడ్డలో ఉన్నటువంటి మనసు కొత్త మనసా పాత మనసా? మారినట్టుగానే మారాడండి మనిషి యేసయ్య దగ్గర. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు బాగానే ఉన్నాడు ఈ మనిషి. యేసు ప్రభుల వారి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు ఈ జీవితం. యేసయ్య మాటలకు లోబడినట్టుగానే లోబడ్డాడు, చెప్పింది విన్నట్టుగానే విన్నాడు, వెళ్ళమంటే వెళ్తాడుగా వెళ్ళాడు. కానీ అక్కడికి ఓడ దగ్గరికి వెళ్ళేసరికి, సముద్రపు రేవు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ప్రయాణం చేయగలిగే వాహనాలు ఏంటివి? ఏవి? ఓడలు, పడవలు. సముద్రాల గుండా ప్రయాణం చేయాలి. వెళ్ళేసరికి అక్కడ మనసు మారిపోయి అక్కడ ఆయన పాత స్వభావముని కలిగి ఇప్పుడు దేనికి టికెట్ తీసుకున్నారు చెప్పండి?
తర్షీసుకు టికెట్ తీసుకున్నాడు. దేవుడు చెప్పింది ఎక్కడికి వెళ్ళమని, ఈయన వెళ్ళటానికి దేనికి టికెట్ తీసుకున్నాడు? తర్షీసుకు వెళ్తున్నాడు. తర్షీసుకు మధ్య దారిలోకి వెళ్ళేసరికి ఏమైందండి? పెద్ద తుఫాను వచ్చింది. పడవ మునిగిపోవడం ప్రారంభమైంది. దయచేసి నా ప్రియుని బిడ్డారా, పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి పంట పండాలి అనుకొని తమను తాము దేవునికి పరిశుద్ధాత్మకు సమర్పించుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ అనేక మారులు దారి తప్పగలిగే ప్రమాదాలు ఉన్నాయి. క్రమశిక్షణను తప్పిపోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరి ప్రేరేపణ? సాతాను యొక్క ప్రేరేపణ. కాబట్టి దానిని పరిశుద్ధాత్మ అనగలిగే దానిని అణిచివేసుకొని పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని పెడమార్గం పెట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమునకు లొంగక లోబడక దైవ చిత్తాన్ని జరిగించడానికి ఏమాత్రం మనసు ఒప్పుకోక నా ఇష్టాన్ని కొనసాగించడానికి ఎప్పుడైతే నేను పూనుకుంటున్నానో అప్పుడే దెబ్బతింటాను అన్నది నేను గమనించాలి. హల్లెలూయా. అప్పుడే దెబ్బతింటాడు మానవుడు, అప్పుడే దెబ్బతింటాడు అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ అనగలిగే పంటనే మనం పండిస్తున్నామా? ఆధ్యాత్మిక పంట నేను చెప్పాను, ఆత్మీయాసమైనటువంటి పంట. ఇది ఎవరికి సంతోషాన్ని ఇవ్వగలిగే పంట? దేవునికి సంతోషాన్ని ఇవ్వగలిగే పంట. మన జీవితంలో కాపాడుతున్నటువంటి వారికి ఆనందాన్ని ఇవ్వగలిగే పంట, తృప్తిని కలిగించగలిగే పంట. ఆ పంట పండగలిగే ప్రతి ఒక్క బిడ్డ క్రమశిక్షణలోను దైవ చిత్తానుసార కట్టుబాటుల్లోనూ చాలా చాలా జాగ్రత్తగా మసులుకుంటాము అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఏ పంట పండుతున్నానండి ప్రభు నేను నీకు? ఏ పంట పండిస్తున్నానయ్యా నీకు నేను? ఏ పంట పండిస్తున్నానయ్యా? ఎలాంటి పంట పండుతున్నానయ్యా అన్నది ఈరోజు ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రెండో మాట చూపిస్తున్నాను, మీకు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆత్మ రాజైన అతడు చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది, పరిశుద్ధాత్మతో ఎవరు నింపబడతారో, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారికి ఈ లోకము కొన్ని కష్టాలను తీసుకొని విడిచిపెడుతుంది. ఈ లోకము కొన్ని శ్రమలను తీసుకుని వస్తుంది వాళ్ళ మీదకి. లేనిపోని సమస్యలను తీసుకుని వచ్చి పెడుతుంది. లేనిపోని బాధలను తీసుకొని వచ్చి పెడుతుంది. లేనిపోని ప్రాణాపాయాల గుండా తీసుకుని వెళుతుంది. అయినప్పటికీ పరిశుద్ధ ఆత్మ చేత ఎవరు నింపబడ్డారో వారు ఏ ప్రవాహాల గుండా వెళ్ళినప్పటికీ వారికి జయమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు ఏ సమస్యల గుండా వెళుతున్నప్పటికీ, ఏ ప్రవాహాల గుండా వెళుతున్నప్పటికీ,
ఏ అనారోగ్యాల గుండా వెళుతున్నప్పటికీ, ఏ కష్టాల గుండా వెళుతున్నప్పటికీ, ఏ తొందరల గుండా వెళుతున్నప్పటికీ, ఏ అవమానాల గుండా వెళుతున్నప్పటికీ, దేని ఎందైనా వెళుతూ ఉన్నప్పటికీ సరే వారికి ఒకరోజు వారికి జయం ఇచ్చువాడు వారితోనే ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కష్టాల నుంచి బయటికి రాలేకపోతున్నామేమో కదూ, సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నామేమో కదూ, అప్పుల నుండి బయటికి రాలేకపోతున్నామేమో కదూ, చింతన కలిగే దాని నుంచి బయటికి రాలేకపోతున్నామేమో కదూ, అనేక ప్రవాహాలు అనగలిగే పాపముల గుండా బయటికి రాలేకపోతున్నటువంటి మానవాళికి విడుదల కలిగించేది ఏదంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే అక్కడ ఆ వ్యక్తికి విజయము దొరికింది. పరిశుద్ధాత్మ మన దగ్గర లేదనుకోండి, పరిశుద్ధాత్మ అనగలిగే పంట మనము పండించట్లనుకోండి, దేవునికి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాం అనుకోండి, దేవునికి తృప్తి కలిగించగలిగే పంటను పండించలేకపోతున్నాం అనుకోండి, దాని యందు ఆసక్తి చూపించలేకపోతున్నాం అనుకోండి, ఇదిగో ప్రతి సమస్య మనల్ని ఓడిస్తుంది. ప్రతి సమస్య మనల్ని కృంగదీస్తుంది. ప్రతి బలహీనత మనల్ని ఏడిపించేస్తుంది. ప్రతి దానికి లోనైపోతాము, ప్రతి దానికి లొంగిపోతాము. ఎందుకంటే మన పక్షమున ఉండగలిగేవాడు లేకపోవటం వలన ప్రతి దానికి మనం లొంగవలసి వస్తుంది. అవునా? ఈరోజు అర్థం చేసుకోవాలి, ప్రభువా నా జీవితంలో ప్రతి సమస్యకునైనా లొంగిపోతున్నటువంటి వాళ్ళముగాను, ప్రతి బలహీనకు లొంగిపోతున్నటువంటి వాళ్ళముగాను, ప్రతి ఇరుకుకు ప్రతి ఇబ్బందులకు రాజీ పడుతున్నటువంటి వాళ్ళముగాను, సాతాను వేసే ప్రతి బాణమునకు నాయన రాజీ పడుతున్నటువంటి వాళ్ళముగాను ఉండిపోతున్నామే. కానీ నాయన నేను జయము పొందలేకపోతున్నానయ్యా. అందుకని ఒక పాట పాడతాం, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసమునకు కర్తయైన యెహోవా. కాబట్టి విశ్వాసములకు కర్తటువంటి ఎవరు? యెహోవా. పరిశుద్ధాత్మ దేవుడే మనకు అండా. ఆ అండను మనము కాపాడుకోవాలి. ఆ అండను మనము సద్వినియోగం చేసుకోవాలి, అదుపులో ఆధీనంలో ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి ప్రక్కకు వెళ్ళిపోగలిగాడు అంటే విశ్వాసి దగ్గర ఏమీ లేదు. ఇంకా విశ్వాస దగ్గర ఏ శక్తి సామర్థ్యమో లేదు ఇంకా అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నానండి. ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నీకిత్తును అంటే దాని అర్థము ఇదే. పరిశుద్ధాత్మ ఫలములో పరిశుద్ధాత్మ యొక్క ఫలము యొక్క సారము దేవాదేవునికి చూపించుటకు మన దగ్గర ఉంటే ఆయనకి ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. సంతోషించగలిగే కృపావరం మన దగ్గర ఉందా? ఆయనకు ఆనందమునివ్వగలిగే కృపావరాలు పంట మన దగ్గర ఉన్నాయా? అది ఏ పంట? పరిశుద్ధ ఆత్మ అనగలిగే పంట. మనము పండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆఖరిగా చూపిస్తున్నాను. యోబు రాసిన పుస్తకము, యోబు గ్రంథం అండి, 33వ అధ్యాయం అండి, 33వ అధ్యాయం అండి, 4వ వాక్యం చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను.
అంటే పరిశుద్ధాత్మ మనిషికి ఊపిరిలాడదంట. హల్లెలూయా. ఏ మనిషికి? విశ్వాసికి. విశ్వాసికి నాడి ఏదయ్యా ఉంది అంటే, ఆత్మీయానుసమైన నాడి ఏదయ్యా? పరిశుద్ధాత్మ మాత్రమే. శరీరానికి నాడి ఉంది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ ప్రాణానికి నాడి ఉంది, ఈ దేహానికి నాడి ఉంది. కానీ ఆత్మీయ అనుభవానికి నాడి ఏది? పరిశుద్ధాత్మ. ఆత్మానుసరమైన జీవితానికి, జీవానికి ప్రాణము, ఊపిరి ఏదయ్యంటే, జీవము ఏదయ్యంటే పరిశుద్ధాత్మ. ఆత్మీయానుసరమైన నాడి ఉందా? ఆత్మీయానుసరమైన నాడి కలిగి ఉన్నావా? ఆ నాడితో బ్రతుకుతున్నామా? ఆ నాడితో ఆత్మీయానుసరంగా ఎదుగుతున్నామా? లేదు. ఒక్కసారి పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ ఆత్మీయానుసరమైనటువంటి మనిషికి జీవము లాంటిది, ప్రాణము లాంటిది, నాడి లాంటిది, ఊపిరి లాంటిది. ఆ నాడి లేదనుకోండి, ఇప్పుడు ఈ నాడి లేదనుకోండి, మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం పట్టుకుంటాడు చెప్పండి? చెయ్యి. ఎందుకు పట్టుకోడు? చెయ్యి. నా చెయ్యి పెట్టుకుంటావేంటి అంటామా? అనం. ఎందుకంటే డాక్టర్ గారికి అధికారం ఉంది మనం చేయి పెట్టుకోవడానికి. అవునా? నా చేయి పెట్టుకోవడానికి డాక్టర్ గారికి అధికారం ఉంది. నాకు ఆరోగ్యం బాగలేదు, బీపీ బాగా ఎక్కువైపోయింది. వెళ్ళాను దగ్గరికి వెళితే ఆయన మొట్టమొదటిగా పట్టుకున్నది ఏదంటే చెయ్యే. ఎందుకు పట్టుకోవాలి చెయ్యి? నాడి సరిగా ఉందా, ఎక్కువైపోయిందా, తన పల్స్ తక్కువైపోయిందా, ఎక్కువైపోయిందా అని పరీక్షించడానికి నాడి పట్టుకుంటాడు. అది సక్రమంగా లేదనుకోండి, దానికి తగిన ట్రీట్మెంటు ఇస్తారు. అలాగే ఆత్మీయునికి నాడేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధ ఆత్మన కలిగే నాడి ఉందో లేదో మనకు? ఉందా? తెలుసుకోవాలమ్మా. అప్పుడే సంభార సమ్మిళిత ద్రాక్షారసమును, దాడిమ ఫల రసమును యేసు ప్రభుల వారికి మనము కూడా ఇచ్చిన వారికి సమానమవుతాము. హల్లెలూయా. ఆ అనుభవంలో మనము కూడా ఎదిగిన వాళ్ళమవుతాము. అది యేసు ప్రభుల వారు తన సంఘము నుంచి ఆశించగలిగే అనుభవము. పంట అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఏ యొక్క పంటతో పండుతున్నామో, ఏ పంట యేసు ప్రభుల వారికి పండిస్తున్నామో, ఫలభరితంగా మారామో, ఏ పంట ద్వారా యేసు ప్రభుల వారికి ఆనందము, సంతోషము దొరుకుతుందో, ఇస్తున్నామో లేదో అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకాన్ని చూసి మోసపోవద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ లోకం ఎప్పుడు మానవుని విడిచిపెడుతుందో తెలియదు. ఈ లోకంలో నుంచి మానవుని ఎప్పుడు బయటికి వెళ్ళగొడుతుందో తెలియదు. ఈ రాజ్యము ఎప్పుడు మానవుని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి సెలవిచ్చేస్తుందో తెలియదు. అలాంటి గ్యారెంటీ లేని లోకంలో ఉన్నాం మనం. జాగ్రత్తలు లేని లోకంలో ఉన్నాం. అపాయములతో నిండిన లోకంలో ఉన్నాం. అనేక రోగ రుగ్మతలతో నిండిపోయినటువంటి లోకంలో ఉన్నాం. కనుక మన జీవితాలు యేసు ప్రభుల వారి మహిమార్థమై లోకములో ఉన్నప్పుడే ఆత్మీయానుసరమైన పంట పండడానికి ప్రయత్నము చెయ్యాలి. లోకము నుంచి దాటిపోయిన తర్వాత మనం పంట పండలేము. పండించాలన్న మన చేత అవదు అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.